గగన్ పెళ్లిపీటలపై కూర్చొని ఉంటే ఇక విడాకుల పేపర్స్పై సంతకం చేసేసిన శారద చాలా సంతోషంగా గగన్ పెళ్లి జరుగుతోందని సంతోషపడుతూ ఉంటుంది. అమ్మ, పెళ్లి కుమార్తెను తీసుకురండి అని పూజారి గారు చెప్తారు. అప్పుడే గోరింటాకు పరిగెత్తుకుంటూ మండపం దగ్గరికి వచ్చి అమ్మాయి అమ్మాయి ఆ భూమి కనిపించట్లేదు, పెళ్లి కూతురు కనిపించట్లేదు అని చెప్పటంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. భూమి ఏమో నాట్యం చేయటానికి డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళి ఉంటుంది. అక్కడ డ్యాన్స్ కాంపిటీషన్ కూడా మొదలవటంతో భూమి నాట్య ప్రదర్శన ఇస్తూ ఉంటుంది. నక్షత్రం మాత్రం పెళ్ళి ఆగిపోయినందుకు చాలా చాలా సంతోషపడుతూ ఉంటే పీటల మీదే కూర్చొని ఉన్న గగన్ ఇక చాలా బాధపడుతూ తల దించుకొని చాలా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. శారద కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇక పెళ్లిలో ఉన్న వాళ్ళందరూ కూడా గగన్ ఏదైతే భయపడ్డాడో అదే మాటలు మాట్లాడుతూ ఉంటారు. నేను ముందే అనుకున్నాను, మగదిక్కు లేని ఇంటికి ఏ ఆడపిల్ల కోడలుగా వెళ్తుంది, ఏ ఆడపిల్ల కూడా కోడలుగా రావాలనుకోదు. అందుకే ఈ పెళ్లి కూతురు కూడా పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోయింది అని అక్కడ ఉన్న ఒక ఆవిడ అంటూ ఉంటే శారద చాలా బాధపడుతూ ఉంటుంది. అపూర్వ శరత్చంద్ర మాత్రం పెళ్లి ఆగిపోయినందుకు, భూమి డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళినందుకు శరత్చంద్ర చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక నక్షత్ర సంతోషానికి హద్దులు లేకుండా అయిపోతాయి. అక్కడ జనాలు మాట్లాడుతున్న మాటలకి గగన్ బాధపడుతూ భూమిపై కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంకోవైపు భూమి డ్యాన్స్ కాంపిటీషన్కి వచ్చి ఫైనల్ రౌండ్లో విజేతగా నిలుస్తున్నందుకు అక్కడ ఉన్న శారద కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. ఇలా గగన్కి ఎప్పుడు లాగానే భూమి ఇప్పుడు మళ్ళీ బాధను మిగిల్చి డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళి ఉంటుంది. అయితే విడాకుల రీజన్ కారణంగానే డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళిందని గగన్ మళ్ళీ భూమిని అర్థం చేసుకుంటాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.